నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. కొత్తగా న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్ మమ్దాని మీదే పూర్తి వార్తలొస్తూ ఉన్నాయి. ఏమిటి అంటే అతను పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నాడు. ఇజ్రాయెల్ అతన్ని చూసి భయపడుతోంది అని ఒకవైపు. మరోవైపు ట్రంప్‌కు కూడా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే వ్యక్తే ఈ జొహ్రాన్ మమ్దాని అనే మాట కూడా వినబడుతోంది. ఇక మరోవైపు అటు ఇజ్రాయెల్ వాళ్ళు భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ రమ్మంటోంది జొహ్రాన్ మమ్దానిని. ఒక్కసారి మీరు ఇజ్రాయెల్‌కి రండి. ఇక్కడ మేమెంత అద్భుతంగా ఉన్నామో, మా ప్రాంతాలు ఎలా ఉన్నాయో మీరొక్కసారి చూడండి. మేము ఇజ్రాయెల్, పాలస్తీనా వాళ్ళంతా కలిసి ఏ విధంగా మా సిటీస్‌లో మేముంటున్నామో ఒక్కసారి చూడండి మీరు. అంతేగాని ఎవరో చెప్పిన విషయాన్ని, ఎవరో ఫ్యాబ్రికేట్ చేసిన విషయాన్ని మీరు తీసుకోవద్దు అంటూ అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు పిలుస్తున్నారు అంటూ ఇట్లా కథనాలన్నీ వస్తున్నాయి. మరి జొహ్రాన్ మమ్దానీని ఎవరు గెలిపించారు మరి ఎక్కువగా ఓట్లు వేసి? అతను నిజంగా ప్రో పాలస్తీనా మాటలు మాట్లాడుతున్నాడా? లేకపోతే హమాస్ సింపథైజర్‌గా ఉన్నాడా? ఇజ్రాయెల్ దీన్ని ఎలా జీర్ణించుకోబోతోంది? అండ్ ట్రంప్ నేను డబ్బులివ్వను అంటున్నాడు. మరి దీనిపై జొహ్రాన్ ఎలా దాన్ని సాధిస్తాడు? సో ఇదంతా కొంత క్లమ్జీగా కనబడుతోంది. దీని మీద ఒక వార్తా కథనాలు కంటిన్యూస్‌గా వస్తున్నాయి. సో ఈ అంశంపై మనం ఒక క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు విశ్లేషకులు కందాడై పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశంపై కొంత క్లారిటీ తీసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఇజ్రాయెల్ కొంత భయపడుతోంది. జొహ్రాన్ మమ్దాని వచ్చిన తర్వాత ప్రో పాలస్తీనాగా ఉన్నాడు, హమాస్ సింపథైజర్‌గా ఉన్నాడు అని ఒకవైపు నడుస్తూనే ఉంటే, ఒకానొక ఇంటర్వ్యూలో కూడా ఆయన 2 స్టేట్ థియరీ ఉండాలి, ఇజ్రాయేలీలకు జీవించే హక్కు ఉంది అని ఆయన చెప్పడం. ఇదంతా కూడా కొంత క్లమ్జీగా ఉంది సార్. దీన్ని ఎట్లా మనం రెక్టిఫై చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఈ న్యూయార్క్ మేయర్‌గా మమ్దాని గెలుపొందడం వెనక ఒక అతిపెద్ద లిబరల్ జూయిష్ గ్రూపు వాళ్ళ యొక్క మద్దతు కీలకంగా ఉంది. ఈ ఈ లిబరల్ జూయిష్ ఎవరైతే ఉన్నారో, అంటే లిబరల్ జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుండో డెమోక్రటిక్ పార్టీకి పట్టుగొమ్ముగా ఉన్నారు. వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించకుండా ఇజ్రాయెల్ పాలస్తీనాలు రెండు కోఎగ్జిస్ట్ కావాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. వీళ్ళు ఈ డెమోక్రటిక్ పార్టీలోని ఎస్పెషల్లీ న్యూయార్క్ లోని డెమోక్రటిక్ పార్టీలో వీళ్ళందరూ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ గ్రూపు ఈ మమ్దాని నామినేషన్ రోజు నుంచి, అంటే డెమోక్రటిక్ ప్రైమరీలో ఆయన గెలుపొందిన రోజు నుంచి ఈ మమ్దానికి వెనుదనుగా వీళ్ళు నిలబడ్డారు. మమ్దాని వాళ్ళ మద్దతుతో గెలిచాడు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది, న్యూయార్క్ అనేది టెల్ అవీవ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో జ్యూస్ ఉన్న నగరం. సో ఆ జ్యూస్ లో అతివాద భావాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంత ఇజ్రాయెల్ కి మద్దతుగా గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పూర్తిగా కొంత లిబరల్ భావాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ లిబరల్ భావాలకు దగ్గరగా ఉన్న జ్యూస్ ఈ రోజు మమ్దాని ఎన్నికలో కీలక పాత్ర పోషించారు, ఆయనకి మద్దతుగా నిలిచారు. ఇది ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండవది, మమ్దాని వెలుగులోకి రావడానికి ఆయన ఈ యాంటీ ఇజ్రాయిల్ ఉద్యమాల్లో పాల్గొనడం, ఆ ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా మమ్దాని ఒక కీలక నాయకుడిగా న్యూయార్క్ నగరంలో ఎదిగాడు. దాంతో మమ్దానిని యాంటీ ఇజ్రాయెల్ నాయకుడిగానే ప్రజలు భావిస్తూ వచ్చారు. ఆ ట్రంప్ కానీ ఇతరత్ర నాయకులు కానీ మమ్దానిని వ్యతిరేకించడానికి కారణం కూడా ఆయన తీసుకుంటున్న యాంటీ ఇజ్రాయెల్ స్టాండ్ ఏదైతే ఉందో అది కారణం. ఇది బేసిక్ గా ఈ రెండు అంశాలు మనం అర్థం చేసుకో. ఒకటి, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా అమెరికాలో గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల ఆధారంగా ఇతను ఎదిగాడు. ఇంకొక వైపు మొన్న జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఈ లిబరల్ జ్యూస్ యొక్క మద్దతుతో ఈయన న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యాడు. ఇవి రెండు విరుద్ధమైన అంశాలు. అవును. సో ఇక్కడ రాబోయే రోజుల్లో ఈ లిబరల్ జ్యూస్ యొక్క మద్దతు మమ్దానికి చాలా కీలకం. ఎందుకంటే న్యూయార్క్ డెమోక్రటిక్ పార్టీ రాజకీయాల్లో ఈ లిబరల్ జ్యూస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళ మద్దతుతో మమ్దాని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్దాని
పూర్తిగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం కొంతమేర తగ్గే ఆ, రీతిలో ఆయన వ్యవహరించవచ్చు. అంటే కొంత టూ స్టేట్ థియరీకి దగ్గరగా ఆయన మాటలు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక రకమైన ఫోబియా క్రియేట్ చేయడం ఏం జరుగుతోంది అనంటే, మమ్దాని అనే వ్యక్తి కేవలం న్యూయార్క్ నగర మేయర్ గానే ఎన్నిక కాబడ్డాడు. హ్మ్. ఆయన కారణంగా ఆయన ఎన్నిక కావడం వల్ల అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో కానీ, లేదా ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలబడుతున్న వ్యవహారంలో గాని ఎక్కడా మార్పొచ్చే అవకాశం లేదు. హ్మ్. కాకపోతే ఈరోజు ఈ సో కాల్డ్ లెఫ్ట్ లిబరల్ సోషలిస్టులు ఏవైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఒక పెద్ద సంబరంగా జరుపుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఒక పెద్ద విజయం అనేది దొరకడం లేదు. ఓకే. లెఫ్ట్ లిబరల్ సోషలిస్ట్ ఉద్యమానికి పెద్దగా ఈరోజు మద్దతు దొరకడం లేదు. ప్రతి చోట వాళ్ళ యొక్క పాలసీల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొంత బ్రిటన్ లో లేబర్ పార్టీ మినహాయించి మిగతా చోట్ల అంతగా వీళ్ళకి పెద్దగా పట్టు దొరకని వేళ ఒక వ్యక్తి ఈరోజు అది కూడా ఒక అతిపెద్ద నగరానికి ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడి నిలబడి గెలవడం అనే దాన్ని వీళ్ళు పండగలాగా చేసుకుంటున్నారు. ఇది రాబోయే రోజుల్లో పెను మార్పుకు సంకేతం అని చెప్పి వీళ్ళందరూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా రాజకీయాల్లో కాదు, ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇజ్రాయిలీలు దీన్ని మీరు అన్నట్టుగా ఇది కేవలం న్యూయార్క్ పరిధికే వచ్చినప్పటికీ అక్కడ లిబరల్ ఇజ్రాయిలీలు ఉన్నారు. తర్వాత పూర్తి కొంత ఇజ్రాయిల్కి కనెక్టెడ్గా బాగా ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో మరి వీళ్ళను బ్యాలెన్స్ చేస్తూనే పాలస్తీనాన్ని ఇష్యూని తీసుకురావడం అనేది అక్కడ ఉంటుందా అసలు, లేకపోతే అసలు సంబంధమే లేకుండా దాన్ని దాటవేస్తూ వెళ్లే ప్రయత్నం జరుగుతుందా ఎట్లా? ఇప్పుడు మందాని ముందున్న పెద్ద సవాల్ కూడా ఏంటంటే, మనం అందరూ చర్చించుకుంటున్నట్లు ఆయన కేవలం పాలస్తీనాకు మద్దతుగా ముందుకు వెళ్తే అమెరికన్ రాజకీయాల్లో ఆయన్ని ఎదగనిచ్చే అవకాశం ఉండదు. ఈవెన్ డెమోక్రటిక్ పార్టీలో కూడా. సో రాబోయే రోజుల్లో మమ్దాని న్యూయార్క్ నగరం దాటి దేశ రాజకీయాలకి వెళ్ళాలి అనుకుంటే, ఎదగాలి అని అనుకుంటే మాత్రం ఆయన ఆ స్టాండ్ ని న్యూట్రల్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదో ఇతను ఎన్నికయ్యాడని భయపడిపోతోంది అని ఏవైతే కథనాలు వస్తున్నాయో, ఆ కథనాలు అనేవి అంటే ఇజ్రాయిల్ లోపల కూడా కొంత లిబరల్ ఇజ్రాయిలీస్ ఉన్నారు. ఎవరైతే ఈ నెతన్యాహుకు వ్యతిరేకంగా లేదా ఈ గాజా మీద జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఇజ్రాయెల్ కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక ప్రజాస్వామ్య దేశం, ఇజ్రాయెల్లో కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మందాని లాంటి వాడు కొంత వాళ్ళకి మద్దతుగా నిలబడొచ్చు, లేదా వాళ్ళు కూడా మందానిని చూసి చూడండి ప్రపంచంలో ఏదో జరిగిపోతోంది, నెతన్యాహుని గద్దె దించాలి అని మాట్లాడడానికి అవకాశం లభిస్తుందేమో గాని, ఇజ్రాయెల్ ఏదో ఈయన గెలిచాడు కాబట్టి భయపడిపోతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానిని ఒకవేళ న్యూయార్క్ నగరానికే వస్తాడు. ఎందుకంటే న్యూయార్క్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. యునైటెడ్ నేషన్స్ యొక్క కేంద్రం కూడా న్యూయార్క్ నగరమే. ఆ న్యూయార్క్ నగరంలో మమ్దాని మహా అంటే చేయగలిగింది ఏముంది? ఇజ్రాయెల్ దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడం మినహా ఇజ్రాయెల్ నాయకుల రాకపోకలను అడ్డుకోవడమో, లేదా ఇజ్రాయెల్ అమెరికా సంబంధాలను ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఒక నగర మేయర్ ఏమీ ఉండడు. ఓకే. ఒకవేళ మమ్దాని గెలుపు ఇప్పటికే, ఎందుకంటే ఈ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ 2-3 రాష్ట్రాల్లో గెలుపొందింది. మమ్దాని గెలుపు, ఈ గెలుపులన్నీ కూడా రాబోయే రోజుల్లో కంటిన్యూ అయితే అప్పుడు దీని ప్రభావం ఏదైనా ఉంటుందేమో అని మనం అనుకోవాలి. ఈ రోజు ప్రపంచంలో ఏదైతే ఈ సెక్యులర్ లిబరల్ సోషలిస్ట్ ఫోర్సులు జాతీయవాద సిద్ధాంతాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు పోరు జరుగుతోంది. అది అమెరికాలోనే కాదు, భారతదేశంలో జరుగుతోంది, అమెరికాలో జరుగుతోంది, యూరోప్ లో కూడా ఈ ఇమ్మిగ్రేషను, ఈ లిబరల్ దీని మీద జరుగుతోంది, బ్రిటన్ లో కూడా దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు లండన్ కి మేయర్ గా మమ్దాని లాంటి సమకాలికుడే లండన్ మేయర్ గా ఉన్నాడు ఇప్పుడు. ఆయన కూడా ఒక ముస్లిమే. అతను కొనసాగుతూ ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో.
సో వీళ్ళేదో మొత్తం ఆ దేశ రాజకీయాలని ప్రభావితం చేసేసి ఇజ్రాయిల్ ఆ దేశ సంబంధాల మధ్య ప్రభావితం చేస్తారని ఏదైతే చర్చ జరుగుతోందో అది పూర్తిగా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఏమీ కాదు. ఎందుకంటే ఒక వర్గం దీన్ని మా గెలుపని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ గెలుపు యొక్క విలువ ఏంటి అంటే ఆ గెలుపు ఎంతవరకు ప్రభావితం చేయగలదు అనేది మనం చూసిన తర్వాత మాత్రమే ఈ రోజు ఈ వార్తలు ఏవైతే వస్తున్నాయో ఇజ్రాయెల్ హడావిడి పడిపోతోంది, ఇజ్రాయెల్ భయపడిపోతోంది, ఇజ్రాయెల్ గందరగోళ పడిపోతుంది అన్నది మనం ఆలోచించాలి. ఇంకా ఆయన న్యూయార్క్ నగరంలోనే ఉన్నాడు. రాష్ట్రం దాటాలి, దేశం దాటాలి. ఫైనల్ గా సార్ పార్థసారథి గారు, సో మీరు అన్నట్లుగా ఇవి ఊరికే ఒక స్పెక్యులేషన్, ఊరికే ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి అన్నట్టుగా అనిపిస్తోంది. అయితే నిజానికి మమ్దాని 2 ప్రశ్నలు సార్ ఇక్కడ. ఇజ్రాయెల్కి రమ్మంటున్నారు వాళ్ళు కొంతమంది, మనం ఆ వీడియోస్ చూస్తూ ఉన్నాం. సో ఇజ్రాయెల్కి వెళ్ళడం అనేది జరిగే అవకాశం ఉంటుందా, అవసరం లేదా అనేది ఒక మాట అయితే, అతను ఒక ఇంటర్వ్యూలో 2 స్టేట్ థియరీ ఉండాలి, అందరికీ జీవించే హక్కు ఉంది అని అంటున్న తరుణంలో రెండో ప్రశ్న ఏంటంటే, ఇతను ఒక నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఇతను కూడా లిబరల్గా మారాల్సిన పరిస్థితి, అంటే కరడుగట్టిన పాలస్తీనా సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా లిబరల్గా మారాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయా భవిష్యత్తులో ఎదగాలంటే? ఈ 2 అంశాలు. ఇప్పుడు ఒక అంశం ఏంటంటే, ఈ పాలస్తీనా అంశానికి వచ్చేసరికి సెక్యులరిజము, లిబరలిజము, ఫ్రీ స్పీచ్ ఇవన్నీ కూడా ఈ లిబరల్, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వాదులు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ లిబరల్, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ వాదులు ఈ సెక్యులరిజము, ఫ్రీడమ్ గురించి మాట్లాడేటప్పుడు అది కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యవహారాల్లోనే వాళ్ళు మాట్లాడడం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు గాజా యుద్ధం కూడా ఎందుకు మొదలైంది? హమాస్ ఆ రోజు ఇజ్రాయెల్లో ఒక 2000 మందిని ఊచకోత కోస్తే మొదలైంది అది. దాన్ని ఈ సోకాల్డ్ సెక్యులర్, లిబరల్, ఈ సోషలిస్ట్, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గట్టిగా ఖండించినంత కాలం వీళ్ళకి పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇక్కడనే వీళ్ళ యొక్క ఏదైతే ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో, ఈ సెక్యులర్, కమ్యూనిస్ట్, సోషలిస్ట్ ముసుగులో వీళ్ళు ఏదైతే ఈ తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్నారో అది ఎక్కడా ఆమోదం పొందడం లేదు. సో మమ్దాని కూడా తన యొక్క స్థాయిని మించి ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అనంటే ఈ ముసుగు ఏదైతే సెక్యులర్, సోషలిస్ట్, కమ్యూనిస్టులు తొడుక్కొని దాన్ని ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారో ఆ ముసుగుని ఆయన కూడా తొడుక్కుంటే ఆయన కూడా గాల్లో కలిసిపోతాడు. ఇప్పుడు నువ్వు చెప్పే వాదం ఏదైతే ఉందో ఆ వాదం 2 స్టేట్ థియరీ అనేది అందరూ అంగీకరించే అంశం. కానీ ఇప్పుడు 2 స్టేట్ థియరీలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది, నువ్వు ప్రశాంతంగా ఉండవు, అవతల వాడిని ప్రశాంతంగా ఉండనివ్వు అనేది. ఇప్పుడు గాజా అనేది ఎప్పటి నుండో పాలస్తీనాల నేతృత్వంలో ఉంది, కానీ గాజా మీద ఏమీ ఇజ్రాయెల్ పాలన లేదు. లేకపోయినప్పటికీ గాజా ఎప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికే సిద్ధంగా ఉంది. దానివల్ల శాంతి గత 2 దశాబ్దాలుగా పైబడినా కూడా నెలకొల్పడలేదు కదా. సో ఇక్కడ వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే, 2 దేశాలు ఉన్నప్పటికీ 2 దేశాలు వేరే దేశాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా ఉంటే అది బాగుంటుంది. అంతేగాని వేరే దేశం ఉండకూడదు, మేమే ఉండాలి, ఆ వేరే దేశం మీద మాదే ఆధిపత్యం ఉండాలి అని అనుకున్నంత కాలం ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సెక్యులర్, సోషలిస్ట్, కమ్యూనిస్టులు ఈ విషయం మీద స్పష్టత ఇస్తే తప్ప వాళ్ళు ఈ మొత్తం వ్యవహారం సరైన దిశలో సాగదు. ఇంకా మమ్దాని కూడా ఆయన భవిష్యత్తులో ఈ ముసుగు తొలగించి ఆయన నిజమైన లిబరల్ సోషలిస్ట్ గా మాట్లాడతాడా, లేదా ఈ ముసుగు ధరించిన లిబరల్ సోషలిస్ట్ గా మాట్లాడతాడా అనే దాన్ని బట్టి ఆయన భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంటుంది కదా. ఇజ్రాయెల్ వెళ్ళొచ్చు, ఇజ్రాయెల్ ఏమీ అడ్డుకోదు. న్యూయార్క్ నగర మేయరు ఇజ్రాయెల్కి వస్తారని. కాబట్టి ఇజ్రాయెల్ ఒకటే చెప్తుంది, నువ్వు ఇక్కడొచ్చి మమ్మల్ని మా దగ్గర అశాంతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమని చెప్తాం. అది ఏ దేశమైనా అదే చెప్తుంది. ఏ దేశమైనా కూడా మా దేశానికి రావద్దు అని ఎవరికి చెప్పదు, కానీ ఇక్కడికి నువ్వు వచ్చి దేశంలో అశాంతి క్రియేట్ చేస్తాను అని అంటే దాన్ని ఏ దేశం కూడా అంగీకరించదు. ఇజ్రాయెల్ ఈయన వెళ్తాను అంటే అది కూడా మంచిదే. ఇజ్రాయెల్ బయట ఉండి ఇజ్రాయెల్ మీద ఆరోపణలు చేసేదానికన్నా వెళ్ళు ఇజ్రాయెల్లో మేధావుల్ని కలు, ఇజ్రాయెల్ ప్రజల్ని కలు, ఇజ్రాయెల్లో ఉన్న అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని,
అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిస్తే నీకు కూడా విషయాలు అర్థమవుతాయి. అర్థమవుతాయి. అవును. రైట్. నిజంగా ఇజ్రాయెల్ తప్పు చేస్తోందా? లేదా నిజంగా పాలస్తీనా తప్పు చేస్తోందా? అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఎవరి అభిప్రాయాలు ఏంటో తెలుస్తాయి. ఒక విధంగా ఒక మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా మమదాని ఎదగాలి అనంటే యెస్. వెళ్లి రావాలి. వెళ్లి రావాలి. వెళ్లి రావడంలో తప్పేముంది? వెళ్ళొస్తే ఆయనకి అన్ని విషయాలు తెలుస్తాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు ఈ విషయంపై మాకు అవగాహన కల్పించినందుకు. సో అది పరిస్థితి. మొత్తానికి జొహ్రాన్ మమ్దాని గెలిచాడు. అయితే లిబరల్ జూయిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఓట్లు వేసి గెలిపించిన సందర్భం. సో లిబరల్గా ఉన్న వాళ్ళు నిజంగానే లిబరల్గా ఉన్న సందర్భంలో తను ఎదిగే క్రమంలో వాడుకున్న జై పాలస్తీనా సిద్ధాంతాన్ని గనక ఉపయోగిస్తే అది మొదటికే మోసమవుతుంది. కానీ ఒక నిజమైన పొలిటీషియన్గా ఎదిగి అందరికీ సేవ చేయాలి, సమాన హక్కులు కల్పించాలి అని గనక నిజంగా చిత్తశుద్ధితోటి జొహ్రాన్ మమ్దాని గనక ఉంటే అతను ఈ సిద్ధాంతాలను పక్కన పెట్టి అందరికీ సేవ చేసే విధంగా అతను కూడా లిబరల్గా మారాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది. సో ఇజ్రాయెల్కి ఆహ్వానిస్తున్నారంటే ఇందాక విశ్లేషకులు వారు అన్నట్లుగా ఖచ్చితంగా ఇజ్రాయెల్ లాంటి దేశానికి వెళ్ళాలి, పాలస్తీనాకు కూడా వెళ్ళాలి, అందరికీ శాంతి వచనాలు చెప్పాలి, అందరూ సుఖంగా ఉండాలని చెప్తేనే అప్పుడు ఆ నాయకత్వపు లక్షణాలు ప్రజలకు కనబడతాయి, అందరూ గౌరవింపబడతాడు కూడా అతను. సో ఇజ్రాయెల్ భయపడుతోంది అనే విషయంలో ఎటువంటి అర్థమైతే ప్రస్తుతానికి లేదు. అండ్ జై పాలస్తీనా అనగానే జొహ్రాన్ మమ్దానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది అన్న ఆశ కూడా లేదు. కాబట్టి మరి ఈ విషయంపై మీరేమంటారు? జొహ్రాన్ మమ్దాని ఏ విధంగా తనను తాను మలుచుకుంటే ఒక నాయకుడిగా ఎదుగుతాడు అండ్ ఇజ్రాయెల్ భయపడకుండా ఉంటుంది అండ్ పాలస్తీనా కూడా గౌరవించే పరిస్థితి ఉంటుంది అనేది మీరు చక్కగా కామెంట్ చేయండి. వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.